హాయ్ అండి, ఈరోజు రెసిపీ చుక్కకూర పప్పు అండి. దీనికోసం కుక్కర్లో 1 కప్పు కందిపప్పు వేసుకొని నీరు పోసి 2 సార్లు బాగా కడగాలి. ఇందులో ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, 5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, టమాటా ముక్కలు, కొద్దిగా చింతపండు, క్లీన్ చేసుకున్న చుక్కకూరను వేసుకొని కొద్దిగా జీలకర్ర, పసుపు, కారం, రుచికి సరిపడే ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా ఆయిల్ వేసి అంతా ఒకసారి బాగా కలిపి 2 కప్పుల వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టి 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పప్పుని పప్పు గుత్తుతో మెత్తగా మెదుపుకోవాలి. తాలింపు కోసం స్టవ్ పైన కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర, తాలింపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఈ తాలింపుని ఉడికించుకున్న పప్పులో వేసుకోవాలి. మా పిల్లలకైతే వారానికి ఒకసారైనా ఆకుకూర పప్పు లంచ్ బాక్స్లోకి పెడతానండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.